అందరికీ నమస్కారము. మాఘపురాణము 5వ అధ్యాయము మృగశృంగుని చరిత్ర. ఆ బ్రాహ్మణ యువకుడు కుస్తురుడిని కుమారుడు కనుక కౌస్తుడనే పిలువబడుచున్నాడు. అతనిని మృగశృంగుడనే పేరుతో పిలుచుచుండ్రి. ఎందుకనగా అతడు కావేరీ నదీ తీరమున ఘోర తపస్సు చేయుచున్నాడు కదా. అప్పుడు అతను శిలవలే నిలబడి దీక్షతో తపస్సు చేసుకునే సమయంలో ఆ ప్రాంతమునందు తిరిగే మృగాలు, జంతువులు తమ యొక్క కొమ్ములతో అతని శరీరాన్ని గీకి రాపిడి చేసేవి. అందుచేత అతనికి మృగశృంగుడనే పేరు సార్థకమైనది. వివాహమాడు కన్య గుణములు. మృగశృంగునికి యుక్త వయసు వచ్చినందున అతనికి వివాహము చేయవలెనని అతని తల్లిదండ్రులు నిశ్చయించారు. ఈ విషయము మృగశృంగునితో చెప్పగా మృగశృంగుడు వారి మాట ఆలకించి ఈ విధముగా అన్నాడు: పూజ్యులకు తల్లిదండ్రులారా, నా వివాహ విషయమై మీరు తలపెట్టిన కార్యము నాకు వివరించితిరి. అయినను నా అభిప్రాయము కూడా వినండి. అన్ని ఆశ్రమాల కంటే గృహస్థాశ్రమము మంచిదని దైవజ్ఞులు చెప్పిరి. అయినను అందరూ ఆ సుఖమును పొందలేకున్నారు. దానికి కారణము ఏమనగా, ప్రతి పురుషునకు తనకు అనుకూలవతియగు భార్య లభించినప్పుడే గృహస్థాశ్రమము యొక్క ఫలితము సిద్ధించును. దానికి ఉదాహరణగా స్త్రీ ఎట్లు ఉండవలెననగా, కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ, రూపేచ లక్ష్మి, క్షమయా దరిత్రి. ఈ 6 ధర్మములు ఉండవలెనని స్త్రీని గురించి మన పూర్వీకులు వర్ణించి ఉన్నారు. అనగా ఇంటి పనులలో దాసి వలె, రాచకార్యముల్లో భర్తకు సహకారిగా మంత్రి వలె, శయన మందిరములో రంభ వలె, భోజన విషయమున తల్లి వలె, రూపమున లక్ష్మి వలె, శాంతి స్వభావములో భూదేవి వలె స్త్రీలు 6 విధముల వ్యవహరించవలెను. అంతేకాక 4 విధాలైన పురుషార్థములైన ధర్మము, అర్థము, కామము, మోక్షము అను 4 పురుషార్థములలో మోక్షము ప్రధానమైనది. అటువంటి మోక్షము సంపాదించదలిచిన మిగతా 3 అవసరము. ధర్మాన్ని, అర్థాన్ని మనుజుడు ఏ విధంగా సాధించినో కామమును కూడా అట్లే సాధించవలేను. ప్రతి మానవుడు వివాహము చేసుకునే ముందు కన్య యొక్క గుణగణాలు తెలుసుకోవలెను. జీవిత సుఖములలో భార్య ప్రధానమైనది కనుక గుణవంతురాలగు భార్యను పొందుట కన్నా మరొక స్వర్గము లేదు. గుణవతియగు పత్నితో కాపురము చేసిన ఆ సంసారము స్వర్గతుల్యముగా ఉండుటయే కాక అట్టి మనుష్యుడు ధర్మ, అర్థ, కామ మోక్షాలను అవలీలగా సాధించగలడు. భార్య గయ్యాళి అయి వినయ విధేతలు లేనిదై ఉన్నచో ఆ భర్త నరకమును పోలిన కష్టములను అనుభవించుచు మరల నరక కూపమునకే పోగలడు. కనుక పెండ్లి చేసుకున్నట్టుకు ముందు స్త్రీని అనేక విధములుగా పరిశీలించి వివాహము చేసుకోలేని వాళ్ళను. అది ఏ విధముగా అనినా, కన్య ఆరోగ్యవతి అయి ఏ విధమైన రోగములు లేకుండా ఉండవలను. ఎంత అందమైనదైనను మంచి కుటుంబంలోని కన్య అయి ఉండాలి. బంధు మర్యాదలు తెలిసి విద్యావంతురాలై దేవబ్రాహ్మణులను పూజించినది అయి అత్త మామల మాటలకు జవదాటనదై ఉండవలెను. ఈ నీతులన్నీ పూర్వము అగస్త్య మహాముని చెప్పి ఉన్నారు. కావున అటువంటి గుణవంతురాలగు కన్యనే ఎంచుకొనవలేను. అయినా అదెట్లు సాధ్యపడును అని మృగశృంగుడు తల్లిదండ్రులతో తన మనసులో ఉన్న సంశయములను వారికి తెలియచేయగా, కుమారుని మాటలకు ఆ వృద్ధ దంపతులు సంతోషించి మరలా ఈ విధముగా అన్నారు: కుమారా, నీ మాటలు మాకు ఎంతయో సంతోషమును కలిగించివి. వయస్సులో చిన్నవాడివైనను మంచి నీతులు నేర్చుకున్నావు. నీ అభిష్టము నెరవలనన్నా ఆ దీన దయాళుడగు శ్రీమన్నారాయణుడే తీర్చగలడు. భగవంతునిపై భారము వేయము అని పలికిరు. ఈ విధముగా 5వ అధ్యాయము సంపూర్ణము. ఓం తస్సత్.